ఈ చిత్రంలో కూడా నేను కూడా నటించవలసినటువంటి, కానీ నేను అప్పటికే అందుబాటులో లేక నేను దూరమయ్యాను. తర్వాత చిత్రంలో నాకు అవకాశం ఇస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మరి ఉత్తరాంధ్ర అంటే అంత అభిమానం ఉన్నటువంటి వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన అందరము కూడా ఉన్నాం. మరి అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి, చాలా చాలా తీయవలసినటువంటివి చాలా ఉన్నాయి. ఆ చిత్ర పరిశ్రమకి మనకున్నటువంటి ఆలోచనలు కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన యొక్క ఆలోచనలు కూడా మన డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ గారికి మనము కూడా కొంత చేయూతలుగానే ఇవ్వగలిగితే మా వాళ్ళు కూడా ఆలోచన చేసి మనకి మంచి రాబో కాలంలో మంచి చిత్రాలను కూడా మనకి అందిస్తారని కోరుకుంటూ, మరి అలాగే ఈ చిత్రం తప్పనిసరిగా మిస్టర్ సోల్జర్ చిత్రం మాత్రం 100కి 100. ఇంత మంచి కార్యక్రమం పార్వతీపురంలో నిర్వహిస్తున్న యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోల్జర్ టీజర్ రిలీజ్. థ్యాంక్ యూ. అంటే 3 ఎకరాలు నాకు ఆశిస్తాను. వాడిని ఉద్దేశించి అలాగే ఆర్మీలో మా ఫ్రెండ్ చూసి ఇదంతా చేసి నేను వాళ్ళ ఊరు మన పట్నాయక్ గారు ఉన్నారు కదా, నా దగ్గరికి వచ్చేసరికి అసలు డబ్బులు లేవంటే కోవిడ్కి తర్వాత మాట్లాడి ఇదంతా కూడా చూసి, అంటే ఒక్కొక్కళ్ళు అనుకుంటారు జనం కూడా పిచ్చోళ్ళు అయితే సినిమా తీయలేదు, అట్లాగా ఆ జనం కూడా అనుకున్నారు ఆయన. కానీ ఇవాళ మేము పిచ్చోళ్ళు, కానీ ఆర్మీ సినిమా తీసాం సార్. దేశం గర్వ ఇంకా సినిమా తీసాడు అంటే ప్రతి ఇంటికి ఆర్మీ ఒక ఆర్ట్ ఉంటుందండి మేజర్ రోజు. అది ఎందుకు చనిపోయింది ఏంటన్నది కాన్సెప్ట్ తీసి రియల్ కంటెంట్ చేసాం సార్. సెన్సార్లో కూడా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి సర్పంచ్ కానీ మా కాన్స్టిట్యూషన్ కూడా సైన్ చేసి సార్ నేను వెళ్ళి సెన్సార్ కూడా తెచ్చుకున్నాం. దీన్ని మీలాంటి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో వెళ్తున్నాం సార్. మీ ఆశీర్వాదం కళాకారులతో ఫోటో అయ్యా. చిన్న విన్నపం, మన శాసనసభ్యులు గౌరవ ప్రీతమ శాసనసభ్యులతో ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి కళాకారులందరూ ఒక ఫోటో కోరుతున్నారు. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నాయుడు గారికి మీరు చెప్పిన తర్వాత రాసేస్తాం సార్, స్క్రిప్ట్ రాసేస్తాం సార్ మీరు చెప్తే. అయ్యా ఒక నిమిషం, మనకి మా ఏరియాలో నల్లజర్ల అనంతపల్లి ఆ ఏరియాలో మొత్తం మన వెస్ట్ గోదావరి అంతా కూడా నేను కవర్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ మార్నింగ్ షో 11 గంటలకి, అంటే కుటుంబం మొత్తం వెళ్ళి 50 రూపీస్ టికెట్ అండి. దాన్ని ఇంకోటి ఏంటంటే దుర్గేష్ గారు నాకు కొంచెం సపోర్ట్ వచ్చారు అక్కడ. ఇంకోటి మన లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, జవాన్ దగ్గర తీసుకుని జవాన్లందరినీ తీసుకుని మాధవరం తీసుకుని లోగో మూమెంట్ ఒకటి మనం లాంచ్ చేసి మన ప్రతి విద్యార్థి చూసే విధంగా కొంచెం ఏమైనా దాన్ని సహకరించాలని మనం చేసుకుంటున్నానండి. మీ ఆలోచన మంచిదేనండి. ఇందాకలే చెప్పాను, ఒక సోల్జర్ అనేది చాలామంది దూరంగా పెట్టుకుంటున్న ఉద్యోగం అయిపోయింది. అది ఒక ఉద్యోగం కాదండి, ఒక బాధ్యత. ఉద్యోగం మీరు ఆలోచన మంచిదే. మీరు మీ అసోసియేషన్ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఆర్మీ వాళ్ళ కోసం ఒక సంక్షేమ కార్పొరేషన్ కూడా పెట్టడం మీకు తెలిసిందే. అంటే దేశభక్తి అయినా దేశం కోసం కష్టపడే వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది అనేదానికి అది నిదర్శనం. అలాగే మీరు వెళ్ళే కాన్సెప్ట్, మీ ఎవరైతే ఉన్నారో మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఆర్మీ, ఆయనతో పాటు మీరు బయలుదేరండి. నేను కూడా ఓఎస్పీ గారికి ఒక మాట చెప్తాను. ప్రీతమ ఎమ్మెల్యే ఒక విజేత, ఆ విజేతకు స్వాగతం పలుకుతుంది సభ. ఆయన నడకల్లో చూడండి, ఆ నడకలోనే ఉంది ఆ పొందాతనం. ఆయనకి సభ స్వాగతం పలుకుతుంది. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఈ సభకు రావడం, ఈ లాంచింగ్ని లాంచ్ చేయడం చాలా సంతోషం సార్. మరి యూట్యూబ్ వాళ్ళంతా చక్కగా అది చిత్రీకరించండి. ఎమ్మెల్యే గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి ఎమ్మెల్యే గారి స్వాగతం. సో ఆశీనులు కావాల్సిందిగా సభ మనవి చేస్తుంది.
అలాగే జయబాబు గారికి, జయబాబు, కోర నారాయణరావు గారికి, అలాగే తవిటినాయుడు గారు, మీరంతా ఆశీనులు కావాలని రాజకీయ నాయకులు పెద్దలంతా ఇక్కడికి వచ్చి పురుషోత్తమ నాయుడు గారికి స్వాగతం పలుకుతుంది సభ. పురుషోత్తమ నాయుడు గారు రావాలి. రెండుసార్లు వేదిక మీదకి పెద్దలు, వయోవృద్ధులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను అటు చిత్రీకరించండి ఎమ్మెల్యే గారికి, మనకాసి కాదు. చాలా సంతోషం. ముందుగా మన ఎమ్మెల్యే గారికి డైరెక్టర్ గారు అయినటువంటి బాలాజీ గారు పరిచయం చేద్దాం. ఒకే అందజేసి గొట్టాపి వెంకటరమణ వచ్చారా? గొట్టాపి వెంకట స్వాగతం పలుకుతుంది. మీరు వచ్చిన తర్వాత ఈ సభ మరింత స్వాభిమానంగా ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక నిండుతనం వచ్చింది ఈ సభ. చాలా సంతోషం. బాలాజీ గారు సినిమా డైరెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చంతో అభిమానపూర్వకంగా సాదర స్వాగతంతో సభను పలకరించి దుస్సాలుతో సన్మానించడం కూడా చాలా సంతోషం. ఎమ్మెల్యే సార్కి, అలాగే మన జయబాబు గారికి, వెంకటరమణ గారు, పట్నాయక్ గారు అందజేసి సాల్వతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, సమయం చాలా విలువైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మనమే ఎక్కడున్నా మన ఎవరు పిల్లరు సన్మానించండి. సమయం తక్కువ, మాకు ఎక్కడున్నా పర్లేదు, కానీ ఆయనకి సమయం చాలా విలువైంది. ప్రొడ్యూసర్ ఇవ్వండి సార్. ఆయన ఇంకా పెద్ద అతను ఉన్నారు ప్రొడ్యూసరు, జూనియర్ ప్రొడ్యూసర్ సార్. అలాగే నారాయణరావు గారికి సూర్యరావు గారు బొకే అందజేసి కోరుచున్నాం. ఆయన మాజీ సైనికులు. ఈ సినిమా కూడా సైనికులకు సంబంధించింది కాబట్టి ఆయన్ని సందర్భంగా గౌరవించాల్సిందిగా చిత్రపటాన్ని ఎమ్మెల్యే గారు చక్కగా ఆసంతంగా పరిశీలించారు. చాలా సంతోషం. కరతాళధ్వనులతో సభ చాలా చక్కగా జరుగుతుంది. రండి సార్, ఎమ్మెల్యే గారు పక్కకు రండి. అలాగే తవిటినాయుడు గారు చెప్పి వైస్ చైర్మన్ గారు వారికి మన రాహుల్ రెడ్డి గారు, చిట్టి గౌరీ గారు గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన రాపా కాలంరావు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాపాక అనంతరావు గారు డయాస్ మీదకి రావాల్సిందిగా ప్లీజ్ కమాన్ టు ది డయాస్. వెల్కమ్. రండి, ఎమ్మెల్యే గారి వైపు రండి, దగ్గరికి రండి, సరసనకి రండి. ఎక్స్ఆర్మీ అయ్యా, ఎక్స్ఆర్మీ గారిని ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు. అయ్యా ఎక్స్ఆర్మీ చంద్రశేఖర్ గారు వచ్చి సమాచారం కోరుతారు. రండి. సార్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరున్నారు? సాదర స్వాగతం. మన శాసనసభ్యుల వారు కూడా పిలుస్తున్నారు. చాలా సంతోషం. సార్ ఎక్స్ ఆర్మీ వారంతా ఒక లైన్ లో ఉంటే గ్రూప్ ఫోటో తీస్తారు, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్తీపురంలో ఒక యూనియన్ గా ఏర్పడి ఎక్స్ సర్వీస్ మెన్ అంతా ఒక యూనిటీగా ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళ సేవలు కూడా మిస్టర్ సోదరి ఈ సినిమాకి కూడా వారి దయతో వచ్చి ఆశీస్సులు అందజేయడం కూడా ఆనందంగా ఉందని భావిస్తున్నాం. అయ్యా జగదీష్ గారు రావాలి, కైలాస్ గారు రావాలి. స్వాగతం.
సరే ఇది సైనికుల సినిమా చాలా గర్వంగా రావాలి ఫస్ట్. ఇది ఇది దేశభక్తి దేశభక్తి సినిమా. కరతాళ ధ్వనులు. వ్యాపార రీత్యా నేను ఏదో చేయాలని చేయలేదు. ఆ ఉద్యోగం యాక్టింగ్ అంటే ఫ్యాషన్. ఆ ఉద్యోగం చెప్పండి. దయచేసి కూర్చోండి, ప్రేక్షకులు దయచేసి కూర్చోండి. ఆపండి వెనరు. కళాకారులు ఫోటో. అయ్యా ఆర్టిస్టులు అందరూ సార్ దగ్గరికి వస్తే మా ఫోటో. ఓకే సార్, పొడ్చేసి గారు ఏమనుకోవద్దు, ఇంత మరి ఎమ్మెల్యే గారి సమయభావం కూడా ఉంది. దయచేసి ఈ సినిమాలో ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ అయ్యా టీం రావాలి, మన ఫిజికల్ ఫిట్నెస్ టీం కూడా రావాలి. ఇది ఒక మంచి ఫోటో అవుద్ది రావాలి. మరి విజయం సాధించాలి, ఎందుకంటే ఇక్కడ విజయుడు వచ్చి నిలబడ్డాడు కాబట్టి. రండి, చాలా అరుదైనటువంటి ఫోటో అవుద్ది ఇది. ఓకే సార్. వచ్చారు సార్, వచ్చారు. ఇంకొక కళాకారుడు వస్తారు. ఫిట్నెస్ అందరూ రావాలి. ఇచ్చినందుకు గాను, అలాగే మీ అందరి సహకారంతో నేను పూర్తి చేసినందుకు ఎంతో మీకు రుణపడి ఉంటాను.